Hi, Masters. Good evening to all. Good evening, madam. Yes. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికి. ఆ ముక్కోటి దేవతల్లో మనం కూడా ఉన్నాం మాస్టర్స్. ఎస్, డైరెక్ట్ ఇవాళ మనం గ్యాప్ వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్ అందరం. ఇది 8వ రోజు జీసస్ బుక్ మాస్టర్స్. ఇక్కడ 37 పేజ్ ఉంది. లాస్ట్ పేరా నుంచి స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్స్, చూసుకోండి. How many people in your life have ever వాయిస్ ఓకే అమ్మా? క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది మేడం. ఓకే. How many people in your life have ever told you you are a God? And how many people in your life నీ జీవితంలో నీతో నువ్వు దైవానివి అని ఎంతమంది చెప్పారు? And God, and how many people in your life ever told you were great just on your own? నువ్వు చాలా గ్రేట్ అని ఎంతమంది చెప్పారు? ఎస్, యు ఆర్ ఓన్. అది నీ సొంతం మాత్రమే, ఎవరు నీకు చెప్పరు, కేవలం నేను మాత్రమే చెప్తున్నాను మీకు. ద రీజన్ యు ఆర్ హియర్ ఈస్ బికాస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ నో అదర్ ఎంటిటీ ఇన్ ద హోల్ వరల్డ్ హ్యాస్ ఎవర్ టోల్డ్ యూ. ఐ హ్యావ్ టోల్డ్ యూ, నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు వాళ్ళు చెప్పరు అంటే, ద రీజన్ బికాస్, ఎందుకంటే నో అదర్ ఎంటిటీ ఇన్ ద హోల్ వరల్డ్ హ్యాస్ ఎవర్ టోల్డ్ యూ, ఇంకొకళ్ళు ఎవ్వరూ కూడా నువ్వు దైవానివి అని చెప్పనగాక చెప్పరు. ఎక్కడా కూడా నువ్వు దైవానివి అని చెప్పరు, నువ్వు చాలా గొప్పవాడివి, గ్రేట్ అని కూడా ఎవరు కూడా చెప్పరు. ఎస్, that no other cultivate ever respects. Everyone has got bits and pieces, but no one has everything. ఒకవేళ వాళ్ళు చెప్పాలని ట్రై చేసినా కూడా ఏదో కొంత చిన్న చిన్న ముక్కలుగా అలా మాత్రమే చెప్తారు. అర్థం కాదు, అర్థం అయినట్టుగా అనిపిస్తుంది, అర్థం కానట్టుగా అలా చెప్తారు. నో అదర్ కల్టివేట్ ఎవర్ రెస్పెక్ట్స్. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ బిట్స్ అండ్ పీసెస్, బట్ నో వన్ హ్యాస్ ఎవ్రీథింగ్. The people that have everything don't live here anymore. They moved in. People that live here still don't know. ఇప్పటికీ కూడా వాళ్ళకి తెలియదు. Who has ever told you that you were really great and that you could do anything? నువ్వు గొప్పవాడివి, నువ్వు దైవానివి అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఓకే, అలా చెప్పాలి అంటే నువ్వేమన్నా చెయ్యాలా? Could do anything, నువ్వేమన్నా చేస్తావా? And that you were greater than your body. నీ శరీర తత్వానికి మించిన వాడివి నువ్వు. అండ్ గ్రేటర్ దాన్ యువర్ ఇమేజ్, నీ పాత్రకి మించిన వాడివి నువ్వు. గ్రేటర్ దాన్ యువర్ లెథర్జీనెస్, అంటే లేజినెస్, నీ బద్ధకానికి మించిన గొప్పవాడివి నువ్వు. దట్ యు ఆర్ రియల్లీ గాడ్. నిజంగా వీటన్నిటినీ కనుక నువ్వు వదిలించుకుంటే నువ్వు రియల్లీ నిజంగానే దైవానివి. ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, నేను మిమ్మల్ని అడిగి తీరాల్సింది ఒకటి ఉంది. ఏంటి అంటే, మేబీ యూ డోంట్ వాంట్ టు హియర్ దట్. ఇక్కడ మీరు ఇవి వినాలి అనుకోవట్లేదా మీరు? మేబీ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ డిస్ట్రాయ్ ద గుడ్ మెసేజ్. ఆ పీపుల్ అందరూ కూడా జీసస్ ఒక గుడ్ మెసేజ్ ఇవ్వటానికి మన దగ్గరికి వస్తే మనం నాశనం చేశాం కదా. ఎవరెవరైతే నాశనం చేశారో వాళ్ళందరికీ చెప్తున్నాడు ఆయన, హూ పీపుల్ హూ డిస్ట్రాయ్స్ ద గుడ్ మెసేజ్, బికాస్ ద గుడ్ మెసేజ్ మీన్స్ యూ హ్యావ్ టు చేంజ్. గుడ్ మెసేజ్ ఏంటి ఇక్కడ? నువ్వు మారి తీరాలి. యూ హ్యావ్ టు చేంజ్. హ్యావ్ చెప్పలే, మళ్ళీ హ్యావ్ టు అంటే కంపల్సరీ మారి తీరాల్సిందే అని ఇక్కడ అర్థం. అండ్ మేబీ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ డిస్ట్రాయర్స్. అందులో నువ్వు కూడా ఒకడు అయి ఉన్నావుగా అప్పట్లో. మేబీ వన్ ఆఫ్ దోస్ డిస్ట్రాయర్స్. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ దట్ క్రిస్ట్ హూ పుట్ హిస్ లైఫ్ ఆన్ ద లైన్? దే కిల్డ్ దిస్ మ్యాన్. దైవ కుమారుడిగా తను ఏ మెసేజ్ అయితే ఇవ్వాలనుకున్నాడో అందరి ముందు ఆ మెసేజ్ తను ఇచ్చి తీరటానికి వస్తే మనం ఏం చేశాము? చంపేశాం కదా. దే కిల్డ్ దిస్ మ్యాన్. చంపేశారు కదా. యు నో వై ఐ లవ్ మై ఇంజ్యూర్డ్ పీపుల్?
మీకు తెలుసా నేను ఎందుకు ఇంజ్యూర్డ్ పీపుల్ని, ఎవరైతే దెబ్బలు తిని బాగా బాధలో పెయిన్తో ఉంటారో వాళ్ళని ఎందుకు నేను ప్రేమిస్తానో మీకు తెలుసా? బికాస్ దే వెంట్ ఆఫ్టర్ ఇట్, దే క్రియేటెడ్ ద ఇంజ్యూర్స్. వాళ్ళు క్రియేట్ చేసుకున్నవి అన్ని వాళ్ళు అందరి ముందు నిరూపణ చేసుకోవటానికి ఇవన్నీ కూడా వాళ్ళు సృష్టించుకున్నవే వాళ్ళు. ఎస్, బట్ దే లివ్డ్ త్రూ దెమ్. వాళ్ళు ఎలా అయితే జీవించాలనుకున్నారో అలాగే జీవించి చూపించారు. దే వెంట్ ఆఫ్టర్ ఇట్ అండ్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫియర్. తర్వాత వాళ్ళు ఎటువంటి భయాలు వాళ్ళకి లేవు. ఐ గాట్ రన్ త్రూ బై ఎ స్వార్డ్ అండ్ ఐ వాజ్ ప్రిట్టి సావీ ఇన్ మై లైఫ్ టైమ్. అప్పుడు ఎప్పుడైతే నేను దెబ్బతిన్నానో, రామ్తా చెప్తున్నారు, ఎప్పుడైతే నేను దెబ్బతిన్నానో అప్పుడు ఇమీడియట్ గా నా కత్తి తీసుకొని ఐ కిల్డ్ బై ఆ క్రేజీ పీపుల్. ద సన్ ఆఫ్ గాడ్ వాజ్ కిల్డ్ బై క్రేజీ పీపుల్. కానీ అలా చెయ్యలేదు కదా. ఇమీడియట్ గా మనం ఏమనుకుంటాము, చంపేద్దాము ఒక కత్తి తీసుకొని అని చెప్పేసి అనుకుంటాము. నేనైతే ఏం చేశానంటే, అండ్ ఐ వాజ్ ప్రెట్టి సేవి. ఇది ఒక గేమ్ అంట, ప్రెట్టి సేవి, థాట్ ప్రాసెస్ గేమ్ ఇది. దాంట్లో థాట్స్ ద్వారా ఈ గేమ్ లో చంపేయటం. అండ్ ఇన్ మై లైఫ్ టైమ్ ద సన్ ఆఫ్ గాడ్ వాజ్ కిల్డ్ బై క్రేజీ పీపుల్ బట్ వీ వెంట్ ఆఫ్టర్ హిమ్. కానీ మనం అయితే ఇలా ఆలోచిస్తాము, ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని మనము చంపేయాలి అని చెప్పేసి మనము ఏదో ఒక ఆయుధం తీసుకొని చంపేయాలి అని ఆలోచిస్తాము. రిమెంబర్ ఐ టోల్డ్ యూ ద స్టోరీ అబౌట్ ద గ్రేట్ మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు ఇటువంటి గ్రేట్ మాస్టర్ యశోబాబెన్ జోసెఫ్ లాంటి వాళ్ళ అందరి స్టోరీస్ మీకు చెప్తున్నాను అంటే, యూ వుడ్ నాట్ ఈవెన్ రికగ్నైజ్, యూ వుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్ బికాస్ దే ఆర్ నాట్ బ్యూటిఫుల్. అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తటస్థించినప్పుడు నువ్వు వాళ్ళని గుర్తుపట్టలేవు. రిమెంబర్, గుర్తు పెట్టుకోండి, ద గ్రేట్ మాస్టర్స్ యూ వుడ్ నాట్ ఈవెన్ రికగ్నైజ్. నువ్వు ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నావు అంటే, నువ్వు ఒక ఆకారాన్ని నీ లోపల పెట్టుకున్నావు. వాళ్ళు ఎలా ఉంటారు అనేది నువ్వు ఒక లోపల ఇమేజ్ ని పెట్టుకున్నావు. యూ వుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్ బికాస్ దే ఆర్ నాట్ బ్యూటిఫుల్. వాళ్ళు అందంగా లేరు. మాస్టర్స్ అంటే బాగా అందంగా ఉంటారు అని నువ్వు అనుకుంటున్నావేమో. వాళ్ళు అందంగా లేరు కాబట్టి సో వాళ్ళ వైపు నేను చూడట్లేదు. మాస్టర్స్ అంటే బ్యూటిఫుల్ గా ఉంటారు, సో కాబట్టి వాళ్ళే మాస్టర్స్. ఎవరైతే బ్యూటిఫుల్ గా ఉండరో వాళ్ళు మాస్టర్స్ కాదు అని చెప్పి మనం చాలా చోట్లకి వెళ్తామండి. వెళ్ళినప్పుడు అవధూతలు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి కనీసం ఒంటి మీద బట్టలు కూడా ఉండవు అవధూతలకి, మాస్టర్స్ కి చాలా మందికి. అట్లాగే యూ వుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్, చూడటానికి కూడా ఇష్టపడరు, బికాస్ దే ఆర్ నాట్ బ్యూటిఫుల్. వాళ్ళు నువ్వు అనుకున్నంత అందంగా ఉండరు కాబట్టి అటువైపు చూడాలన్నా కూడా నువ్వు చూడవు. దే హ్యావ్ గాట్ హాఫ్ దేర్ ఇయర్స్ చూడ్ ఆఫ్. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఆ చెవులంతా సాగిపోయి ఏదో ఒకటి నవ్వులుతూ వాళ్ళు అలా ఉంటారు. సో దే హ్యావ్ గాట్ స్కార్స్ డౌన్ దేర్ నెక్. వాళ్ళకి మచ్చలు ఉంటాయి. ఆ మాస్టర్స్ కి ఎలా ఉంటారు, చెవులంతా సాగిపోయినాయి, ఏదో ఒకటి పాన్పరాగులో ఏదో ఒకటి నవ్వులుతూ ఉంటారు. అలాగే మచ్చలు ఉంటాయి, వాళ్ళకి మెడ నుంచి బాడీ దాకా మచ్చలు ఉంటాయి. ఒంటి మీద సరిగా బట్టలు ఉండవు. అండ్ ద ఆర్మ్ ఏ ఫింగర్ మిస్సింగ్. అలాగే వాళ్ళకి చేతిలో ఒక ఏలు మిస్ అయిపోయి ఉంటుంది, ఏలు కూడా వాళ్ళకి ఉండదు. వెల్ హౌ కుడ్ దట్ బి ఏ మాస్టర్? అబ్బో, ఇన్ని ఉన్నాయే, ఈయన ఎలా మాస్టర్ అవుతాడు, చిచి మాస్టర్ కాదు అని చెప్పేసి నువ్వు అలా అనుకుంటావు. అండ్ వెల్ హౌ కుడ్ దట్ బి ఏ మాస్టర్? ఆల్ ఆఫ్ దోస్ ఆర్ లెసన్స్. ఇవన్నీ కూడా మనకి ఒక లెసన్. ఐ కెప్ట్ మై స్కార్ టిల్ ద డే దట్ ఐ లెఫ్ట్ హియర్. ఐ లవ్డ్ ఇట్. ఇట్ చేంజ్డ్ మై లైఫ్. ఎప్పుడైతే రామ్తా దెబ్బ తగిలిందో ఆయన అక్కడ దాన్ని వదిలేసేసాను నేను. అక్కడే నేను అన్ని కూడా మార్చుకున్నాను. ఇట్ బ్రాట్ మీ డౌన్ ఫ్రమ్ మై హార్ట్లీ ఎగ్జిస్టెన్స్ టు మై మొరాలిటీ. నేను నా ఎగ్జిస్టెన్స్ అనేది అక్కడ చేశాను. వెన్ ఐ రియల్లీ రియలైజ్, నేను అప్పుడు నిజంగా రియలైజ్ అయ్యాను. ఐ డిడ్ బ్లీడ్ ఈస్ ద డే ఐ బికేమ్ ఏ లిటిల్ కన్సర్న్. ఎంత రక్తస్రావం అయితే జరిగిందో, ఎంత రక్తం పోయిందో, ఐ బికేమ్ ఏ లిటిల్ కన్సర్న్. దాన్ని కూడా నేను ఒప్పుకొని గమనిస్తూనే ఉన్నాను. అండ్ ఐ డిసైడెడ్
డిసైడెడ్ టు చేంజ్ ఇట్. నేను ఇంకా డిసైడ్ అయిపోయాను, దాన్ని మార్చుకోవాలి, నా ఎగ్జిస్టెన్స్ ద్వారా దాన్ని నేను మార్చుకొని తీరాలి అని రామ్తా డిసైడ్ అయ్యి. సో యూ వుడ్ నాట్ రికగ్నైజ్ అస్. మీరు ఎలా గుర్తుపడతారు మమ్మల్ని? ఇంకా మేము వస్తున్నాము యాజ్ ఎ మాస్టర్స్, మీరు ఈ జ్ఞానాన్ని కాస్త కూస్తో తెలుసుకుంటున్నారు, మిమ్మల్ని చెక్ చేయడానికి మేము అప్పుడప్పుడు వస్తున్నాము, కానీ మీకు అందంగా ఉండాలి మాస్టర్స్ అనేది మీరు పెట్టుకున్నారు. మరి మేము ఇలా ఉంటే మీరు ఎలా మమ్మల్ని గుర్తుపడతారు మీరు? ఎస్, సో యూ వుడ్ నాట్ రికగ్నైజ్ అస్. గుర్తు పట్టలేరు. ఈవెన్ ఇఫ్ యూ వాంటెడ్ టు సీ ఎ మాస్టర్, యూ థింక్ దే ఆర్ రన్నింగ్ అరౌండ్ విత్ దోస్ యూఎఫ్ఓస్. ఒకవేళ నువ్వు మాస్టర్స్ ని చూడాలి అనుకుంటే వాళ్ళు యూఎఫ్ఓస్ లాగా పైన యూఎఫ్ఓస్ లాగా తిరుగుతుంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మీ తలల మీద పడి తిరుగుతూ ఉన్నారని నువ్వేమన్నా అనుకుంటున్నావా? మాస్టర్స్ అక్కడ పైన తిరుగుతున్నారని. వాంటెడ్ టు సీ ఎ మాస్టర్, యూ థింక్ దే ఆర్ రన్నింగ్ అరౌండ్ విత్ దోస్ యూఎఫ్ఓస్ అబౌవ్ యువర్ హెడ్స్ అండ్ ఆల్ హ్యావ్ బ్లాండ్ హెయిర్ అండ్ బాగా పొడవాటి జుట్టేసుకొని వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి పైన తిరుగుతూ ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావా? ద గ్రౌండ్ ఈజ్ బిగ్, బల్కీ, నాన్ యూజ్ఫుల్ వింగ్స్. వాళ్ళకి రెక్కలు ఉన్నాయి కానీ నాన్ యూజ్, వాటిని ఉపయోగపెట్టుకోవట్లేదు, ఎగరట్లేదు ఆకాశంలో అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా మాస్టర్స్ ఎలా ఉంటారని? ద హ్యూమన్ షోల్డర్ బ్లేడ్స్ కెనాట్ ఫ్లెక్స్ ఫాస్ట్ ఎనఫ్ టు lift you off of the ground, and besides that, even if you had them, how would that change your fashion? ఎలా నువ్వు మార్చుకుంటావు? నువ్వు ఇలాంటి అన్ని పెట్టుకొని ఉంటే నువ్వు ఎలా ఫ్యాషన్ గా మార్చుకుంటావు? వెల్, దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు కన్సిడర్. ఓకే, నువ్వు ఒప్పుకోవాలి, మాస్టర్స్ ని కూడా ఒప్పుకోవాలంటే నీకు ఏదో ఒకటి నిరూపణ అనేది కావాలి. సో మాస్టర్స్ ని కూడా నువ్వు అలా నిరూపణ జరిగితేనే నువ్వు అంగీకరించి తీరుతావు. How far are you them from the greatness that you cry about but have been too weak to ever become? This school is not about dying. How far are you them from the greatness that you cry about have been too weak? నువ్వు ఇంకా ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ నీ గొప్పతనం కోసము, నీ గ్రేట్నెస్ కోసము నువ్వు ఇంకా వీక్ అయిపోతున్నావా? ఇంకెప్పుడు నువ్వు మారుతావు? దిస్ స్కూల్ ఈజ్ నాట్ అబౌట్ డయింగ్. ఇది చనిపోయేది నేర్పించడానికి ఈ స్కూల్ ఇక్కడ పెట్టలేదు. ఇట్ ఈజ్ అబౌట్ బికమింగ్ గ్రేటర్ దాన్ వాట్ యు ఎవర్ థాట్ యు కుడ్ బి. నీ ఆలోచన సంవిధానాన్ని మార్చుకొని నువ్వు గ్రేటర్ దాన్ గా, నీ హయ్యర్ థాట్స్ ని ఇది చేయటానికే ఇక్కడ ఈ స్కూల్ స్థాపించబడినది. ఇట్ ఈజ్ అబౌట్ బికమింగ్ గ్రేటర్ దాన్ వాట్ యు ఎవర్ థాట్ యు కుడ్ బి. నీ ఆలోచన సంవిధానము ఏదైతే అది ఉన్నావో నువ్వు కూడా అదే. అందుకోసమే ఈ స్కూల్ స్టార్ట్ చేయబడింది. ఇఫ్ క్రిస్ట్ దెన్ ఈజ్ దట్ డేరింగ్ ఒరిజినల్ దట్ మేక్స్ అస్ క్రై. మనల్ని ఏడవమని ఏమన్నా చెప్పాడు ఆయన? హౌ మెనీ ఆపర్చునిటీస్ ఆర్ వి గివెన్ టు బి దట్ ఒరిజినల్ టు పుట్ ఇట్ ఆల్ అన్. ఆయన ఎన్ని అవకాశాలు వస్తే అన్ని అవకాశాలను కూడా ఒకేసారి అందుబాటులోకి తెచ్చుకొని అద్భుతంగా జీవించి చూపించాడు. ఎవ్రీ డే ఇన్ దిస్ స్కూల్ ఈజ్ అబౌట్ దాట్. ప్రతిరోజు కూడా ఈ స్కూల్లో అదే నేర్పించబడుతుంది. ఎవ్రీ డిసిప్లిన్, ప్రతి డిసిప్లిన్ కూడా ఈజ్ అలాగే మీకు అందించబడుతుంది. డిసిప్లిన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చక్కగా డిసిప్లిన్స్ ఎలా అయితే నేర్చుకుంటున్నారో అక్కడ కూడా అవే డిసిప్లిన్స్ నేర్పించబడతాయి అని చెప్పి రామ్తా చెప్తున్నారు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ యూ టు డై. నేను ఎవ్వరు కూడా చనిపోవాలి అని కోరుకోవటం లేదు. ఐ వాంట్ యు టు లివ్. మీరు అందరూ కూడా ఇమ్మోర్టాలిటీతో జీవించి తీరతారు అనే నా కోరిక. యు ఆర్ ద వన్స్ హూ ఇన్సిస్ట్ ఆన్ డైయింగ్. ఎవరు మిమ్మల్ని ఇసుకిస్తున్నారు మీరు చనిపోతారు అని? యు ఆర్ ద వన్స్, అండ్ యు ఆర్ ద వన్స్ హూ ఇన్సిస్ట్ అపాన్ థింకింగ్ లిమిటెడ్. ఎవరైతే లిమిటెడ్ థింకింగ్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే అది జరిగి తీరుతుంది. యు ఆర్ ద వన్స్ హూ అపాన్ యువర్ ఫియర్స్ నాట్ మీ. మీ భయాలతోటి, మీ అభద్రతా భావాలతోటి మీరు ఉంటారో
మీకు మాత్రమే అలా జరుగుతుంది, కానీ నాకు కాదు. ఎందుకంటే నేను మీకు అమరత్వాన్ని బోధించడానికే ఈ స్కూల్ని స్థాపించాను. ఐఆమ్ outrageous. ఐఆమ్ outrageous. I want you to be so awesome that the end of the day you are in a mood of ecstasy, because you are both crying and screaming and dancing all at the same time, because you overcome something that was your nemesis. So beautiful. So beautiful. I am outrageous. నేను చాలా outrageous కలిగిన వాడిని, అద్భుతమైన వాడిని. I want you to be so awesome that end of the day. చివరికి మీరు కూడా అలాగే తయారవ్వాలి, బ్రహ్మానంద పారవస్యంతో ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను. యు ఆర్ ఇన్ ఎ మూడ్ ఆఫ్ ఎస్కటసీ అంటే బ్రహ్మానంద పారవస్యం. బికాస్ యు ఆర్ బోత్ క్రయింగ్ అండ్ స్క్రీమింగ్ అండ్ డాన్సింగ్. మీరిద్దరూ కలిసి, తండ్రి తనయుడు ఇద్దరూ కలిసి మీరు క్రయింగ్ అండ్ స్క్రీమింగ్ అండ్ డాన్సింగ్ ఇన్ ద సేమ్ టైమ్, బికాస్ యు ఓవర్కమ్. ఇద్దరు కలిసి మీరు ఏదైతే చేస్తూ ఉంటారో అప్పుడు మీరు అధిగమించి తీరతారు. సంథింగ్ దట్ వాజ్ యువర్ రెమినిసెన్స్ అండ్ సో బ్యూటిఫుల్. ఇద్దరు తండ్రి తనయుల కలయిక ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే మీరు అధిగమించి తీరుతారు మీ బాడీ కాన్షియస్ మైండ్ని. సో మీరు తప్పకుండా ఇది చేసి తీరాలి. సో బ్యూటిఫుల్. ఇది మీ ఇద్దరు కలియవటం అనేది చాలా అద్భుతమైన, outrageous and so beautiful and so awesome. మీరు తండ్రి తనయుల సంగమం అనేది జరిగి తీరాలి. ఎస్, ప్రతిరోజు కూడా అసెండెడ్ మాస్టర్స్ అందరూ కూడా వచ్చి నన్ను కలుస్తూ ఉన్నారు అనేది కూడా మీరు ఒక ఎఫర్మేషన్ చేయండి మాస్టర్స్. ఎఫర్మేషన్ ఒకటి రాసుకొని దాన్ని ఇంగ్లీష్లో కూడా చెప్తాను, అది కూడా చేయండి. 1 man against Rome, 1 man against the powers in Jerusalem, 1 man and 12 very fearful followers. జీసస్కి 12 మంది ఆయన శిష్యులు, స్టూడెంట్స్ అని కూడా అలా ఫాలోయర్స్. దీస్ 12 people are my followers అని చెప్తాడు ఆయన. వాళ్ళకి టీచింగ్స్, నా బోధనలు ఏవైతే ఉన్నాయో ఈ 12 people అందరూ కూడా ప్రపంచం మొత్తానికి చెప్తారు అని చెప్తాడు. ఫాలోయర్స్ అంటారు వాళ్ళని. అలాగే వాట్ ఏ రైచియస్ ఎంటిటీ. రైచియస్ ధర్మబద్ధమైన వాడు అంటే ఏమిటి? యూ హ్యావ్ టు లవ్ దిస్ ఎంటిటీ. ప్రేమిస్తావా నువ్వు ఇటువంటి వాళ్ళని? యూ హ్యావ్ టు లవ్ హిమ్. హీ వాజ్ outrageous అండ్ ఫియర్లెస్. అసలు అతనికి భయం అనేదే ఉండదు. రైచియస్, ధర్మబద్ధమైన వాడు, ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అతనికి భయం అనేది ఉండదు. అండ్ యూ హ్యావ్ టు లవ్ అండ్ దిస్ ఎంటిటీ. అండ్ హీ వాజ్ outrageous అండ్ వండర్ఫుల్ బికాస్ హీ లవ్డ్ ఆల్ పీపుల్. ప్రతి ఒక్కరిని కూడా అతను ప్రేమిస్తూనే ఉంటాడు. నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న అని ఇంతవటిగా లిమిటెడ్ ఇది పెట్టుకోకుండా కనపడిన ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రేమతత్వంతో ప్రేమిస్తూనే ఉంటాడు. సో అందుకే ఆయన్ని outrageous, lovable person. Wonderful because he loved all people, not just Jews. ఆ జెరూసలంలో ఉన్న వాళ్ళనే కాదు, అందరినీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. He loved all people. What an outrageous entity. It was enough to live his life for it. Why can't you do that? నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? Why can't you live for greatness? ఆ గ్రేట్నెస్ తోటి నువ్వు ఎందుకు నివసించలేకపోతున్నావు? That is outrageous. It is beautiful, not a hypocritic and not a diplomat and not one that sat on the middle of the fence. అది ఒక హద్దులు తీసుకొని ఆ లోపలే జీవించాలి అనుకునే టైప్ అయితే కాదు. డిప్లొమాట్ కాదు, హిపోక్రిటిక్ కాదు, మిడిల్ ఆఫ్ ద ఫెన్స్. ఐ టెల్ యూ, దెర్ ఈజ్ నథింగ్ దట్ tires me more than these cosmic talkers amongst you, or these intellectual amongst you that like to spin mind labyrinth
and they that are so fulfilled of it. They can't even do the work. Let's live it. వాళ్ళు మాటలు చెప్పటమే కాదు, మాటల్లో చెప్పిన దాన్నిగా వాళ్ళు జీవించి చూపించారు. అద్భుతంగా ఎంత బ్రెయిన్ ఎంత వాటికి ఉపయోగించుకోవాలో వాళ్ళు అంత వాటికి ఉపయోగించుకొని దట్ ఆర్ సో ఫుల్ ఆఫ్ ఇట్, అంత ఫుల్ గా వాళ్ళు జీవించి తీరారు. దే కాంట్ ఈవెన్ డూ ద వర్క్. లెట్స్ లివ్ ఇట్. అలాగే వాళ్ళు జీవించి చూపించారు. కెన్ యు లివ్ ఇట్? నువ్వు కూడా అలాగే జీవిస్తావా? దెన్ ఐ విల్ అడ్మైర్ యూ. నేను నిన్ను అలా చూసుకోవాలి, అలా నువ్వు జీవించే విధానంలో నేను చూసుకోవాలి అని చెప్పేసి రామ్థ అంటున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్టర్ సండే, వెన్ వీ రిమెంబర్డ్ ఏ బీయింగ్ who was just loving and powerful and a true priest among his people, a true master amongst his disciplines, who was outrageous, unique and beautiful. నేను ఏం చెప్తున్నాను అంటే ఈ ఈస్టర్ సండే రోజు గుర్తుపెట్టుకోండి, వెన్ వీ రిమెంబర్ ఏ బీయింగ్ హూ వాజ్ జస్ట్ లవింగ్ అండ్ పవర్ఫుల్. ఎవరైతే ప్రేమ తత్వంతో ఉంటారో, లవింగ్ అండ్ పవర్ఫుల్, ఏ ట్రూ ప్రీస్ట్ అమాంగ్ హిస్ పీపుల్, నిజమైన అతనే దైవ పూజారి అమాంగ్ హిస్ పీపుల్, అతని ప్రజలకి అతను నిజంగా దేవుడే. ఏ ట్రూ మాస్టర్ అమాంగస్ట్ హిస్ డిసిప్లిన్స్, హూ వాజ్ అవుట్రేజియస్. తను ఏ డిసిప్లిన్స్ అయితే చెప్పాడో దానిగానే అతను జీవించి తీరతాడు. వాజ్ అవుట్రేజియస్ అండ్ యునిక్ అండ్ బ్యూటిఫుల్. We love him to this today. ఆయన అలా జీవించి చూపించాడు కాబట్టే ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఈ రోజు కూడా ప్రతి ఒక్కరూ జీసస్ ని ప్రేమించి తీరుతున్నారు. యాజ్ ఎ మాస్టర్, అతను యాజ్ ఎ మాస్టర్. హౌ రేర్ ఆర్ దే అండ్ వీ లవ్ హిమ్ టు దిస్ డే. ఈ రోజుకి కూడా మనం ప్రేమించి తీరుతున్నాము. And how rare are they? How many masters can you count on one hand? మీరు ఎంతమంది మాస్టర్స్ మీకు ఇలాంటి వాళ్ళు తెలుసో మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి. కనీసం మీకు ఎన్ని ఏళ్ళు తీస్తారో కూడా తెలియదు హ్యాండ్. మీరు అంటే మాస్టర్స్ ఎలా అనేది మనకి నిరూపించబడింది ఈయన అనేది చెప్తున్నారు అన్నమాట ఈ బుక్ లో. And we love, how rare are they? How many masters can you count on the one hand? Did he ever really live life? Yes. నిజంగా ఆయన అంత అద్భుతంగా జీవించాడంటే ఎస్, జీవించాడు. వాట్ అబౌట్ ఆఫ్టర్ లైఫ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? ఓకే, ఆఫ్టర్ లైఫ్ ఏంటి? కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని సామ్రాజ్యం గురించి ఏంటి అని మళ్ళా రామ్థ క్వశ్చన్. లైఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. జీవితం అనేది శాశ్వతమైనది. ఫర్ ఎవర్ 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 ఆయన జీవించి చూపించాడు అందరి ముందు. సో కాబట్టి జీవితం అనేది శాశ్వతమైనది. ఒకే ఒక్కసారి, ఒకే ఒక్క జన్మలో ఆయన మొత్తం చేసి నిరూపించి చూపించాడు కాబట్టి ఈ జీవితం అనేది శాశ్వతమైనది అని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ when you switch the image of your personality to the image of God. Immediately ఏం జరుగుతుంది? నీ స్విచ్, నీ వ్యక్తిత్వం నుంచి, నీ పాత్ర నుంచి, నీ వ్యక్తిత్వం నుంచి నువ్వు మారితే, ద ఇమేజ్ ఆఫ్ గాడ్ మారితే, గాడ్ గా నువ్వు మారితే, యూ స్విచ్ ఏ షార్ట్ లైఫ్ ఆఫ్ 75 and 80 or maybe 90 years. The last part is always filled with pain and diseases. And if you choose that over something that is immortal and great, okay, నువ్వు ఇప్పుడికిప్పుడు మార్చుకున్నావు. ఈ స్పిరిచువాలిటీని ఎంచుకొని నేను దైవాన్ని అని మార్చుకున్న తర్వాత నువ్వు 75 years బతుకుతావా, 80 బతుకుతావా, 90 బతుకుతావా, కానీ లాస్ట్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ ద పెయిన్. లాస్ట్ నువ్వు అనుభవించి తీరాల్సిన పెయిన్, డిసీజ్ ఏదైతే ఉందో, ఇఫ్ యు చూస్ దట్ ఓవర్ సంథింగ్ దట్ ఈస్ ఇమ్మోర్టల్, నువ్వు దాన్ని ఎంచుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు దాన్ని అధిగమించి తీరు.
దాన్ని అధిగమించి ఓవర్ సంథింగ్ దట్ ఈస్ ఇమ్మోర్టల్ అండ్ గ్రేట్ అధిగమించి ఈ వైపు వాడికి ఇమ్మోర్టాలిటీ వైపు అడుగులు వేస్తే అదే కదా గొప్ప. This school is about teaching you how to be a Christ, men and women, and how to set aside your little prejudice and walk on the line and do the work and not be afraid to do sending and receiving, to learn to read another person's mind. The school is about, ఇక్కడ ఈ స్కూలు దేని గురించి మీకు చెప్పాలి అనుకుంటుంది, హౌ టు బి క్రిస్ట్ లాగా మిమ్మల్ని కూడా అలా తయారు చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నారు అనమాట. హౌ టు సెట్ ఎసైడ్ యువర్ లిటిల్ ప్రిజుడిస్, మీరు మీ మీద ఏర్పరచుకున్న దురభిప్రాయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేసి నేను మిమ్మల్ని ఆ వేలో తయారు చేయాలి. ప్రిజుడిస్, దురభిప్రాయాలు. వాక్ ద లైన్ అండ్ డూ ద వర్క్, ఇంకా మీరు ఇప్పటి నుంచైనా ఆ లైన్ లో వర్క్ స్టార్ట్ చేయండి. అండ్ నాట్ బి అఫ్రైడ్, భయపడవద్దు. నాట్ బి అఫ్రైడ్, భయపడవద్దు. టు డు సెండింగ్ అండ్ రిసీవింగ్, మీరు మెసేజెస్ అనేవి సెండింగ్ అండ్ రిసీవింగ్. మనకి చిన్న పిల్లలుగా మారాలి, దేవుని సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే అన్నప్పుడు చిన్న పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి నేర్పించాము మేము సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్. అలాగే మీరు కూడా సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్ టు లెర్న్ టు రీడ్ అనదర్ పర్సన్స్ మైండ్, అంటే ఇంకొక వ్యక్తి యొక్క మైండ్ ఆలోచనలు కూడా మీరు చదవగలుగుతారు. మీరు ఈ మెసేజెస్ ని పంపించగలుగుతారు, అందుకోగలుగుతారు. ఆ అవతల వ్యక్తి నుంచి కూడా మీరు అందుకోగలుగుతారు, వాళ్ళకి మీరు పంపించగలుగుతారు. ఆ కెపాసిటీ మీకు వచ్చి తీరుతుంది. లెర్న్ రీడ్ అనదర్ పర్సన్స్ మైండ్ వస్తుంది మాస్టర్స్, అది అందరికీ కూడా వచ్చి తీరుతుంది. మేబీ ఇఫ్ యు లెర్న్ టు డూ దట్ యు వోంట్ బి సచ్ ఏ ఫూల్. And to be able to know your future is really good, because then you will never be a victim to your choices. This is greatness and it is outrageous. That is why I am here to teach you that for a little period of time. చాలా కొద్ది టైంలోనే నేను ఇక్కడ ఉన్నది, అందుకే మీకు నేర్పించి తీరతాను. ఏవో కొద్ది చాయిసెస్ మాత్రమే మీరు పెట్టుకొని దాంట్లోనే ఇరుక్కోవద్దు. మళ్ళీ టు ఏబుల్ టు నో యువర్ ఫ్యూచర్ ఇస్ రియల్లీ గుడ్, మీరు మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనేది కూడా మీకు తెలుసుకుంటారు. బికాస్ దెన్ యూ విల్ నెవర్ బి విక్టిమ్ టు యువర్ చాయిసెస్. మీరు ఎంచుకున్న ఎంపికలకు మీరు ఎప్పుడూ కూడా బలైపోతాం అనేది మీరు అనుకోవద్దు. దిస్ ఈస్ గ్రేట్నెస్ అండ్ అవుట్రేజెస్. ఇదే గ్రేట్నెస్ అంటే, అవుట్రేజెస్ అంటే. దట్ ఈస్ వై ఐఎమ్ హియర్, నేను అందుకే కదా ఇక్కడ ఉంది మీకు నేర్పించడానికి. ఏ లిటిల్ పీరియడ్ ఆఫ్ టైం, అతి కొద్ది టైంలోనే మీకు అందరికీ నేను నేర్పించి తీరతాను. నౌ ఐఎమ్ హ్యాపీ టు రిపోర్ట్ దట్ ఐ హ్యావ్ మోర్ దాన్ 12 people. ఇంక ఇప్పుడు జీసస్ చెప్తున్నారు ఏంటి అంటే, రామ్తా, ఐఎమ్ హ్యాపీ అంటే అక్కడ జీసస్ 12 మందే ఉన్నారు ఆయనకి శిష్యులు, కానీ నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు, నాకు ఒక సైనిక గణమే ఇక్కడ ఉన్నది అంటున్నారు రామ్తా. అండ్ దేర్ ఈజ్ స్టిల్ ఏ లాట్ ఆఫ్ పాలిషింగ్ హెడ్, but we are not that far away. I also want to tell you this, that if you were able to do all of this work so far, and then the next stage of the work, ఇప్పుడు దాకా ఫస్ట్ మనకి ఏం చెప్పారంటే, మీ మీద ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, మీ మీద మీకు ఉన్న దురభిప్రాయాల్ని తీసేయమన్నాడు. ఫస్ట్ ప్రిజుడిస్ మీ తీసేయమన్నాడు, అలాగే విక్టిమైజేషన్ అనేది తీసేయమన్నాడు. ఇంకా నెక్స్ట్ వర్క్ లో మళ్ళీ అలాగే సెండింగ్ అండ్ రిసీవింగ్ ఒకటి, అలాగే మైండ్ రీడింగ్, మైండ్ ఎదుటి వాళ్ళ యొక్క మైండ్, పర్సన్స్ యొక్క మైండ్ కూడా మీరు చదవగలుగుతారు. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్తున్నారు అంటే, I am happy to report that I have more than 12 people. There is still a lot of polishing. వాళ్ళందరూ కూడా చాలా పాలిష్ అయిపోయి తయారైపోయి ఉన్నారు. But we are not that far away. I also wanted to tell you this, that if you were able to do all this work so far, and that if you are able to do, then the next stage of the work, ఇప్పుడు మీరు
మీరు ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఏం చేయాలంటే ఇంక్రీజింగ్ బాడీ ఫ్రీక్వెన్సీ. ఇంక్రీజింగ్ బాడీ ఫ్రీక్వెన్సీ అంటే మీ శరీర ప్రకంపన స్థాయిలని మీరు గమనించాలి త్రూ ద మైండ్. మీ మైండ్ తోటి ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటే బాడీ టైము ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది అనేది నెక్స్ట్ స్టెప్. పైనేమో ఫస్ట్ ఏం చేయాలో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటే మన శరీరం ఇంక్రీజింగ్ బాడీ ఫ్రీక్వెన్సీ త్రూ ద మైండ్. మైండ్ ద్వారా మీ బాడీ ఫ్రీక్వెన్సీని, శరీర ప్రకంపన స్థాయిని తగ్గించుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే నాట్ లీవింగ్ ద బాడీ అంటే శరీరాన్ని వదిలేసేయమని కాదు ఇక్కడ అర్థం. బట్ ఇంక్రీజింగ్ బాడీ టైం ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఫైండింగ్ యువర్ కార్డ్ in the field. It is not impossible. It is totally natural. It is the mind can speed the heart rate up or slow it down. The mind can also speed body time. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీ శరీర ప్రకంపన స్థాయిని పెంచుకోవాలి అంటే మీ మైండ్ ద్వారా త్రూ ద మైండ్. దానికి అంటే శరీరాన్ని వదిలేసేయమని అర్థం కాదు. ఎలా బాడీ టైంని మీరు ఇంక్రీజ్ చేసుకుంటారు? యాజ్ సింపుల్ అంటున్నాడు. ఎట్లా అంటే ఫైండింగ్ యువర్ కార్డ్. అక్కడ ఫెన్సింగ్ లో ఒక కార్డ్ అనేది అక్కడ పెడతారనమాట అక్కడ రామ్తా స్కూల్లో. యాజ్ సింపుల్ యాజ్ ఫైండింగ్ యువర్ కార్డ్ ఇన్ ద ఫీల్డ్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అదేమంతా ఇంపాసిబుల్ అయితే ఏమి కాదు. ఆ ఫీల్డ్ లో అక్కడ కార్డు పెట్టినప్పుడు మీకు కళ్ళకి గంతలు కట్టేస్తారు కదా, అప్పుడు ఇంకా మీరేంటంటే మీరు నడుచుకుంటా వెళ్ళే దారి మీ బాడీ చెప్పదు మీకు అక్కడ. అటెళ్ళు ఇటెళ్ళు నీ కార్డు అక్కడ ఉంది, నువ్వు దాన్ని పట్టుకోవాలి, నువ్వు ఆ కార్డు మీద ఏం రాసావు అనేది మీకు మీ బాడీ చెప్పదు. నీ లోపల నీ తండ్రి నీకు చెప్తాడు ఏ వేలో వెళ్తే నీ కార్డుని నువ్వు పట్టుకుంటావు. అది అన్నమాట, అది బాడీ ఫ్రీక్వెన్సీ. ఎలా వెళ్ళాలి అనేది నీ లోపల ఉన్న తండ్రి నీకు చెప్తాడు. బట్ ఇంక్రీజింగ్ యాజ్ సింపుల్ యాజ్ ఫైండింగ్ యువర్ కార్డ్ ఇన్ ద ఫీల్డ్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ టోటల్లీ న్యాచురల్ గా అది జరిగిపోతుంది. అండ్ ఇట్ ఈస్ ద మైండ్ కెన్ స్పీడ్ ద హార్ట్ రేట్ అండ్ స్లో ఇట్ డౌన్. మైండ్ మీ గుండె స్పందనని రేట్ పెంచుతూ ఉంటుంది లేదా స్లో డౌన్ చేస్తూ ఉంటుంది. ద మైండ్ కెన్ ఆల్సో స్పీడ్ బాడీ టైం. మైండ్ ఏం చేస్తుందంటే బాడీ టైం కూడా స్పీడ్ చేసేస్తుంది. నువ్వు వెళ్ళి అది పట్టుకోవాలి, నేను కరెక్ట్ వేలో వెళ్తున్నానా, కరెక్ట్ వేలో వెళ్ళటం లేదా, ఎటు వెళ్తుంది నా బాడీ అని చెప్పేసి నువ్వు లోపల నీ మైండ్ తోటి మాట్లాడుతూ ఉంటావు అనమాట. The mind can also speed body time. Now the trick is to convenience the mind. అంటే ఇక్కడ ఏంటి ట్రిక్ అంటే నీ మైండ్ ని నువ్వు కన్వీనియన్స్ చేసుకోవాలి. నీ మైండ్ తోటి నువ్వు మాట్లాడుతూ ఉండాలి. అండ్ నౌ ద ట్రిక్ ఈస్ టు కన్వీనియన్స్ ద మైండ్. హౌ డు వి కన్వీనియన్స్ ద మైండ్? ఎలా మనం కన్వీనియన్స్ చేస్తాం మైండ్ ని? ద మైండ్ ఈజ్ మేడ్ బై దట్ విచ్ ఈస్ టర్మ్డ్ ద ఇంటెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆన్ ద బ్రెయిన్. ఇది పర్సనాలిటీ యొక్క దీనితోటి ఉంటుంది కదా ఎక్కువ, కానీ మనము బ్రెయిన్ కి ఆ మెసేజ్ ని పంపించేసి ఆ మెసేజ్ ద్వారా మైండ్ తో మనం ఇంటెంట్ అవ్వాలి, కన్వీనియన్స్ చేయాలి, ఒప్పించుకోవాలి అన్నమాట. అది ఒప్పించుకోవాలి. ద మైండ్ ఈజ్ మేడ్ బై దట్ విచ్ ఈస్ టర్మ్డ్ ద ఇంటెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆన్ ద బ్రెయిన్. వెన్ ద బ్రెయిన్ కెన్ హోల్డ్ ద ఇంటెంట్, ద డిజైన్, then the mind is convinced, and the moment the mind is convinced, we have a dramatic alteration that happens between the past paradigms of reality and the present paradigms of reality. Time is measured through consciousness. Time is measured. నువ్వు ఇక్కడ నీ గతపు పాస్ట్ పారాడిజం తో కనెక్ట్ అయి ఉన్నావా లేదా నీ ప్రెసెంట్ పారాడిజం తో కనెక్ట్ అయి ఉన్న రియాలిటీతో? టైం ఈజ్ అప్పుడు నీ టైం అనేది ఇక్కడ మెజర్ చేయబడుతుంది త్రూ ఎవరితో? కాన్షియస్నెస్, చైతన్యంతో కొలత వేయబడుతుంది.
అంటే 7 levels లో కూడా టైము వేరుగా ఉంటుంది. 7 చైతన్య స్థితుల్లో టైం అనేది వేరుగా ఉంటుంది. తండ్రికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ టైము పూర్తిగా వేరే స్థితిలో మారిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇంకొంచెం డీప్ గా డెప్త్ లోకి ఇంకో బుక్ లో కూడా ఉంది మాస్టర్స్. అది కూడా ఒకసారి నేను చూసి రేపు ఇంకా చెప్తాను ఇదే పారాగ్రాఫ్ నుంచి మాస్టర్. అండ్ ద నెక్స్ట్ లెవెల్ విల్ బి అడ్రసింగ్ ద టీచింగ్ ఆఫ్ హౌ వి రైజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాడీ. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు దాకా మనకి 2 levels చెప్పారు ఆయన. ఫస్ట్ వచ్చేసి ఏంటి, మీ ప్రిజుడీస్ తీసేయాలి, మీ మీద ఉన్న దురభిప్రాయం తీసేయమన్నాడు. అలాగే సెండింగ్ అండ్ రిసీవింగ్ చెప్పారు. అలాగే మైండ్ ని యాక్టివేట్ చేసుకోమని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఏం చెప్పారు, మళ్ళా బాడీని ఇంక్రీజ్ చేసుకోమన్నారు. ఇక్కడ త్రూ ద మైండ్ అండ్ బాడీ ఇంక్రీజింగ్ అని చెప్పారు అనమాట. అంటే ఇంక్రీజింగ్ బాడీ ఫ్రీక్వెన్సీ చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మైండ్ ఈజ్ కన్విన్స్డ్ and dramatic alteration that happens between the past paradigms and reality and the present paradigm of reality. Time is measured through consciousness. టైం అనేది కాన్షియస్నెస్ తో ఎలా కొలవబడుతుంది అని ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పారు అంటే addressing the teaching of how we raise the frequency of body time to discipline the body in time and to replace it. అంటే ఇక్కడ the journey of Jesus ఎర్త్ ఇంటూ హెవెన్ ఎలా చేశాడు ఆయన. ఆ జీసస్ ఈ భూమి మీద ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్తో ఒకేసారి దైవ కుమారుడిగాను మనుష్య కుమారుడిగాను ఆయన ఎలా చేసి చూపించాడు. ఒకేసారి 7th లెవెల్లోకి వెళ్ళిపోతాడు, 7th లెవెల్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒకేసారి మళ్ళీ ఆయన 3rd లెవెల్ 3వ స్థితి చైతన్య స్థితికి వస్తాడు. ఎలా ఆయన అలా చేశాడు అని ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. ద నెక్స్ట్ లెవెల్ విల్ బి అడ్రసింగ్, గుర్తుంచుకోవాలి, పట్టుకోవాలి నెక్స్ట్ లెవెల్ ఏంటో. ద టీచింగ్ ఆఫ్ హౌ వి రైజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాడీ టైమ్ టు డిస్ప్లేస్ ద బాడీ ఈజ్ టైమ్ అండ్ టు రీప్లేస్ ఇట్. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ ద అసెన్షన్. మనకి ఇక్కడ లెసన్ లోనే మనకు లెసన్ పేరే వచ్చేసి ఏంటి అంటే ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ ఎసెన్షన్స్. అంటే ఏంటి, భయం అనేది మరణంతో సమానం అని ఎలా చెప్పారో ఆర్ట్ ఆఫ్ ఎసెన్షన్, నీ శరీరాన్ని అధిగమించి నువ్వు ఇమ్మోర్టాలిటీని ఎలా ఉంటావు అనేది మనకి లెసన్ పేరే అది. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చినాక అసలు నువ్వు ఎసెన్షన్ ఎలా చేస్తావు, ఎలా చెయ్యాలి, నీ బాడీని ఎలా అధిగమించాలి అనేది పాయింట్ వైజ్ గా మనకి ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వస్తున్నారు. ఈ పేజీ మళ్ళా రేపు కూడా చెప్తాం. ఈ పేజీ మనము రేపు కూడా ఇంకా కొంత ప్రాక్టీస్ ఇంకో వేరే బుక్ లో కూడా ఉంది, ఎలా మనం అధిగమించాలనేది ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్ళి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాడీ టైమ్ టు డిసిప్లిన్ ద బాడీ ఇన్ టైమ్ అండ్ టు రీప్లేస్ ఇట్. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ ఎసెన్షియన్. ఎవరైతే శరీరాన్ని అధిగమించాలి అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక ఆర్ట్ ఆఫ్ ఎసెన్షియన్. నాట్ లీవింగ్ ద బాడీ, నాట్ లీవింగ్ ద హౌస్. ఎసెన్షియన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? మీ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవటం కాదు, లేదంటే మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం కూడా కాదు. బిహైండ్ టు లెట్ ఇట్ decay, but changing the time of the house, and that we take it to the plane of bliss. ఎక్కడికి తీసుకెళ్తున్నారంట మనల్ని? ప్లేన్ ఆఫ్ బ్లిస్ కి తీసుకెళ్తున్నారంట మనల్ని ఇక్కడి నుంచి. సో ఆబ్వియస్లీ దట్ ఆర్ట్ దెన్, ఇది ఒక చాలా ఆర్ట్ కళ. ఇన్ ఆర్డర్ ఫర్ దట్ టు అక్కర్ హ్యాస్ గాట్ టు బి లైక్ ఏ లిటిల్ చైల్డ్ అగైన్. మళ్ళా కూడా చిన్న పిల్లవాడి మాదిరిగానే మారిపోవాలి నువ్వు. ఎలా? చిన్న పిల్లవాడు. ఆబ్వియస్లీ దట్ ఆర్ట్ దెన్ ఇన్ ఆర్డర్ ఫర్ దట్ టు అక్కర్ హ్యాస్ గాట్ టు బి లైక్ ఏ లిటిల్ చైల్డ్, చిన్న పిల్లవాడిగా మాదిరిగా మారిపోవాలి. యు టెల్ దెమ్ టు డూ ఇట్, దే జస్ట్ డూ ఇట్. వెన్ ఐ టీచ్ యూ టు డూ ఇట్,
You just do it. It is not dragging in the consequences of the past laid upon the future, the relationship, the children, the no children, the resurrection, the acceptance, and the pain, the suffering, the disease, the passion, the non-passion, the abandonment, the embrace, the sexual dysfunction. So obviously, you have to be good at not being any of those things, and then we can do it. ఇవేమీ లేకుండా ఉంటే అంటే ద్వంద్వత్వం అనేది లేకుండా ఉండటం, ద్వంద్వత్వాన్ని తీసివేయాలి. ఇక్కడ ద్వంద్వత్వం కనుక తీసివేస్తే, సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు బి గుడ్ at not being any of those things, and then we can do it. We can do it. చిన్న పిల్లల్లాగా క్లీన్ అండ్ క్లియర్ ఇన్నోసెన్స్ గా మారిపోతే మనం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లోకి వెళ్ళిపోతాము. అందుకే ఆయన మళ్ళా మనల్ని అక్కడ ఉన్న ప్లెయిన్ ఆఫ్ బ్లిస్ కి తీసుకెళ్తాను మిమ్మల్ని. మీరు ఇలా ఉండాలి, ఈ ద్వంద్వంగా ఉండే ఏవి కూడా మీకు ఉండకూడదు, అంగీకరించాలి, మీరు యాక్సెప్టెన్స్ చేయాలి. తండ్రి చేసే ప్రతి దాన్ని అంగీకరించి తీరాలి. ఎస్ మాస్టర్స్, ఇది మళ్ళా రేపు కూడా నేను ఇంకొకసారి డెప్త్ ఎలా ఇది శరీరాన్ని అధిగమించడం అది కూడా రేపు మళ్ళా కూడా డిస్కస్ చేసుకుందాం, చెప్తాను మాస్టర్స్. ఇది జీసస్ ఫైనల్ ఇనిషియేషన్, ఇది ఒకటి. ఇది రేపు కూడా A life of worth. అయిపోతుంది మాస్టర్, ఇంకా 2 days. Yeshoba Ben Joseph knew that however he saw anything is exactly how he agreed for it to be. Yeshoba Ben Joseph తెలుసు ఆయన ఏదైతే చూస్తున్నాడో, he saw anything is exactly how he agreed for it to be. చూసిన దాన్ని ఆయన ఎలా అంగీకరిస్తున్నారు ఎగ్జాక్ట్ గా. వెన్ హీ సా ద బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ఎప్పుడైతే గుడ్డి అతన్ని చూశాడో, అతను తండ్రి నీ అంగీ పట్టుకుంటేనే కళ్ళు వస్తాయి అని చెప్పారు తండ్రి, నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పేసేసి ఆ బ్లైండ్ మ్యాన్ అడిగితే, he bent over, picked up some clay and he spat in it. ఏం చేశాడంటే ఆయన కింద దుమ్ము తీసుకొని, మట్టి కణాలు తీసుకొని దాని మీద ఉమ్ము వేసి he spat in it, and what he was doing with the clay and his spit was creating a new biofield of particle relationship. ఆయన అక్కడ క్రియేటింగ్ ఏ బయోఫీల్డ్, ఒక పదార్థాన్ని సృష్టించి అతని కళ్ళ మీద ఇలా అద్దాడు. కళ్ళ మీద అద్దాడు అంటే తను ఏదైతే చూశాడో, ఆ మట్టిలో ఊసిన ఉమ్ము, ఆ రెండిట్లో ఏదైతే చూశాడో దానిగానే అతని కళ్ళ మీద పెట్టాడు. అంటే బయోఫీల్డ్, అక్కడ ఒక క్రియేషన్ సృష్టించాడు. ఏదైతే లేదో దాన్ని ఉన్నదానిగా అంగీకరించి దాన్ని సృష్టించి అతని కళ్ళ మీద అలా పెట్టాడు. of a particle relationship. When he did this and put it on the blind man's eyes, yes, అతను కళ్ళ మీద అలా పెట్టాడు. In molding the clay, Yeshoba Ben Joseph saw perfect vision. ఆయన తన దృష్టికోణంలో పర్ఫెక్ట్ విజన్ చూశాడనమాట. అతనికి కళ్ళు వచ్చినవి అనేది అతను రియాలిటీలో పర్ఫెక్ట్ విజన్ చూశాడు. And in molding the clay, Yeshoba Ben Joseph saw perfect vision. As he was molding the clay became the catalyst for perfect vision. And when he put the clay on his eyes, that biofield or morphogenic field reconstructed immediately. The visual nerve
supply to the back of the brain and he saw instantly. అంటే ఆయన దుమ్ము ఆ మట్టి మీద ఉమ్మి రెండింటిని కలిపి కళ్ళ మీద పెట్టి, అలాగే తను ఏదైతే అంగీకరించాడో అతనికి కళ్ళ మీద పెట్టి, అది పెట్టంగానే ఆ బయోఫీల్డ్ జరిగి ఆయన దాన్ని మాత్రమే చూశాడు, దాన్ని మాత్రమే అంగీకరించాడు. కాబట్టి ఆ అంగీకరించింది మాత్రమే జీసస్ కి కళ్ళ ముందు కనపడుతుంది. దీన్ని బట్టి మనకి రామ్తా ఏం చెప్తున్నారంటే, మనం అందరం కూడా అలాగే ఉండాలి. ఏదైతే అంగీకరిస్తామో అది మాత్రమే మన ఫ్రంటల్ లోబ్ లో కనబడాలి. బాహ్యంలో ఆలోచనలు కూడా అలాగే చేయాలి. మనం ఏదైతే అంగీకరిస్తామో అది మాత్రమే జరిగి తీరాలి, మీ రియాలిటీ అది మాత్రమే అయి తీరాలి అని ఇక్కడ ఆయన మనకి చెప్తున్నాడు అనమాట. యెషోవా బెన్ జోసెఫ్స్ పర్ఫెక్ట్ విజన్, as he was molding the clay became the catalyst for perfect vision. When he put the clay on his eyes, that biofield or morphogenic field reconstructed immediately. The visual nerve supplied to the back of the brain and he saw instantly. అప్పటికప్పుడు అక్కడే ఆయన దాని బ్రెయిన్ కి ఈ మెసేజ్ ని పంపించి అది చూసి అది అద్భుతంగా జరిగింది అని చెప్పేసి విజువలైజ్ చేశాడు. అది అతనికి బ్లైండ్ మ్యాన్ కి కళ్ళు వచ్చేలా చేశాడు. We call that a miracle worker. How powerful is it to be like this entity? చూసారా, అతను మనం ఏమని పిలుసుకోవాలి? ఒక మిరాకిల్ వర్కర్ అని పిలవాలి కదా. చూడండి, హౌ పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ ఈజ్ టు బి లైక్ దిస్ ఎంటిటీ. ఇతను ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా? Who every day of his life worked of this level of relationship. ప్రతి రోజు తన జీవితంలో ఇటువంటివే అతను చేస్తూ ఉన్నాడు. లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద పార్టికల్ ఫీల్డ్. ఈ పార్టికల్ ఫీల్డ్ లో, ఈ బ్రెయిన్ లో తను ఎలా కావాలంటే అలా సృష్టించటము, ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పరచుకున్నాడు. వాట్ డిడ్ హీ హ్యావ్ టు డూ? Walking down the path, he would see and choose immediately whether to agree with the landscape or change it. Immediate గా తను ఎలా అయితే ఆ దారిలో వెళ్తూ ఉన్నాడో, తను ఏ దారినైతే ఎంచుకున్నాడో, అలాగే he would see and choose immediately. దాన్ని చూసిన దాన్ని ఇమీడియట్ గా ఎంచుకోవటము అండ్ అంగీకరించటము, టు అగ్రీ విత్ ద ల్యాండ్స్కేప్ అండ్ చేంజ్ ఇట్. అక్కడికక్కడే మార్చివేయటం, change it. If he was walking and stripping of saffron dust and found delight in that, and then he was agreeing with the dust and the dust never changed. How many times do you walk down? నిజంగా నువ్వైతే ఆ దుమ్మును పట్టుకుంటావా? ఆ దుమ్ము కనుక నీ మొహానికి తగిలింది అనుకో, ఎన్నిసార్లు తిట్టుకుంటావు? చిచ్చి, మట్టి వచ్చి నా మొహాన్ని తగిలింది, అదవా ఎవడో బండి స్పీడ్ గా బానిచ్చాడు, నా మొహాన్ని మట్టేశాడు అని ఎన్నిసార్లు తిట్టుకుంటావు? నువ్వైతే అంగీకరిస్తావు? అంగీకరించవు కదా. whether to agree with the landscape or change it. If he was walking on అతను మాత్రమే saffron dust and found delight in that, he was agreeing with the dust and the dust never changed. How many times do you walk down the path and stir up dust and are hesitated with it? That only enforces its nature. అది ప్రకృతి సహజ ధర్మము. Enforces its nature. If he walked into a group of people, is teaching them, then stops to feed them, and he has only a basket of fishes and a loaf of bread and has 5,000 people, what would your mind say? Let's run to the market straight away. Correct. This was a master who understood the relationship. మాస్టర్స్, ఇంక ఈ పేరా నుంచి నేను రేపు మళ్ళా చెప్తాను మాస్టర్స్. అలాగే ఈ ముందు మనం ఈ బాడీ ఇది కూడా ఎలా మార్చుకోవటం అనేది అది కూడా చెప్తాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, బాయ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. Thank you, Master. ఎస్ ఎస్.